ఏబీ ఈజ్ ఈక్వల్ 10 సెంటీమీటర్లు, పీబీ ఈజ్ ఈక్వల్ 4 సెంటీమీటర్లు, పీడీ ఈజ్ ఈక్వల్ 8 సెంటీమీటర్లు అయిన పీసీ విలువ ఎంత? ఇక్కడ క్లియర్గా మనకి ఈ రకంగా మనకి ఒక సర్కిల్లో ఒక వృత్తానికి సంబంధించిన దాంట్లో మనకి 2 జ్యాలు కనుక ఖండించుకుంటే ఏం చెప్పుకున్నాం? ఆ ఖండించుకున్న పాయింట్ దగ్గర నుంచి పిఏ ఇంటూ పీబీ ఇజ్ ఈక్వల్ టు పీసీ ఇంటూ పీడీ అని మాట్లాడుకున్నాం. 2 జియాల ఒక బిందువు దగ్గర ఖండించుకున్నట్టయితే కనుక పిఏ అంటే మొదటి జియాలో పిఏ ఇంటూ పీబీ, రెండవ జియాలో పీసీ ఇంటూ పీడీ. ఆ వాల్యూస్ రాస్తే అయిపోతుంది. ఏబీ అంటే టోటల్ 10, ఇందులో పీబీ 4 అని చెప్పాడు కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా ఏపీ ఎంత అవుతుంది? 6 అవుతుంది. ఇది టోటల్ 10 కాబట్టి. పీడీ ఎంత అంటే కనుక 8, పీసీ ఎంత అంటే కనుక తెలియదు, ఎక్స్ అని రాసుకుంటున్నాం. అందుకని క్లియర్గా 6 ఇంటూ 4 ఇజ్ ఈక్వల్ టు 8 ఇంటూ ఎక్స్ అని చెప్పచ్చు. 6 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ 8 ఇంటూ ఎక్స్. 4 అనేది 8లో 2 సార్లు పోద్ది, 2 అనేది 6లో 3 సార్లు పోతుంది. ఇప్పుడు క్లియర్గా ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే కనుక 3. అంటే క్లియర్గా వాడు అడిగిన పీసీ విలువ ఎంత అంటే కనుక 3 అని చెప్పచ్చు.